అన్నా ఆ పాస్టర్ గారిని గమనించావా? ఈ మధ్య అసలు ఆయన పద్ధతి మనకేం నచ్చట్లేదు. మనకంతా వ్యతిరేకంగా చేస్తున్నట్టే ఉంది అక్కడ. చేస్తానులే కానీ ఒక్కసారి చూద్దాం, చూసి ఒకసారి వార్నింగ్ ఇచ్చి చెప్దాం. సరే అన్న, ఏదంటే అది అన్న. ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత చూద్దాం. సరే వెళ్దాం పని. ఏ వాక్యం చెప్పడం అయ్యా? పట్టుమని 10 వ్యూస్ యూట్యూబ్ లో. అయినా వాక్యం ఏం చెప్పాలో అక్కడ రాసింది కదా, చూసి చెప్పడం కూడా ఆ వాక్యం. అలా కాదండి, దేవుడు నాకు ఏ వాక్యం చెప్పమని ప్రేరేపిస్తాడో ఆ వాక్యాన్ని నేను చెప్తానండి. నువ్వేదో జాతవాడిని ఎడగంట బాగా నుంచి తీసుకొచ్చినావు. నిన్ను నువ్వు ఎడబెట్టింది ఏమీ లేదు. ఏం చదువుతున్నావు నువ్వు? అర్థమైందా నీకేమన్నా? ఏమనుకుంటున్నారు పాస్టర్ గారు మీరు? మన సంఘం అభివృద్ధి చెందాలందా లేదా మీకు? అసలు పక్క సంఘాలను చూసి నేర్చుకోవాలా? వాళ్ళు ఆడపిల్లలను చక్కగా స్టేజ్ మీద నిల్చోబెడుతున్నారు, పాటలు పాడిస్తున్నారు, డాన్స్ నేర్పిస్తున్నారు, చక్కగా అందరికీ అట్రాక్షన్ గా ఉంటుంది. నువ్వేం పాస్టర్ అయ్యా బాబు, అన్ని మేము దగ్గర చెప్పించండి. ఏం చేపిస్తావు మీకు? పక్క సంఘాలు చూసి నేర్చుకో కొంచెం. ఎదిగిన పిల్లలతో డాన్స్ చేయించడం అది మంచి పద్ధతి కాదండి, అది వాక్యానికి విరుద్ధం. అందుకనే నేను అట్లా చేయించడం లేదు. నువ్వు చెప్పింది మేము వినడానికి కాదు, నేను చెప్పింది నువ్వు వినడానికి. నేను చెప్పిందే మీరు వినాలేరా? నేను చెప్పిందే మేము నలుగురు ఏం చెప్తే అదే చేయాలి నువ్వు. ఇది చివరిసారిగా నీకు చెప్తున్నా, ఆ తర్వాత ఇంకా నువ్వు ఉండవు. ప్రభువా, నన్ను ఈ స్థలానికి ఎందుకు తీసుకొచ్చావు ప్రభువా? ఇక్కడ వీరు నా మాట వింటలేదు, నీ మాట వింటలేదు ప్రభువా. వీరిని నువ్వే మార్చండి ప్రభువా. వందనాలన్న మీ అందరికి. తమ్ముడు ఏంటి ఇలా వచ్చా? ఏం లేదన్న, అక్కడి పెళ్లి కుదిరింది. అయితే మీరు ఏదైనా ఒక ఆర్థిక సహాయం చేస్తారని చెప్పేసి చిన్నప్పటి నుంచి మీ చర్చికి వస్తా ఉన్నా కదన్నా, మీరు ఏదైనా ఒక ఆర్థిక సహాయం చేస్తారని చెప్పి మీ దగ్గరికి వచ్చామన్నా. ఎక్కడున్నారు తమ్ముడు డబ్బులు? అన్న ఎట్లా ఎట్లా చూడండి అన్న, అట్ట పెళ్లి బావేమో బండి కావాలంటుండే, చైన్ కావాలంటుండే, మా కాడ ఏం లేవన్నా. చూడు తమ్ముడు, నీకు తెలియదేమో, సంఘంలో ఎవరైనా సరే పెళ్లి చేసుకున్న వాళ్ళు కట్టడి కట్టాలి. అలాంటిది నువ్వు మమ్మల్ని కట్టని డబ్బులు అడుగుతావేంటి? ఎక్కడి నుంచి వస్తావు ఇప్పటికిప్పుడు? బయట ఎవరు ఇవ్వట్లేదన్న, మీరు ఇస్తారేనన్నా. సర్లే అన్న, పోతే పోనింది. మన సంగతులు వేసిన కానుక డబ్బులు ఎప్పుడు ఆ మూలుగుతూ ఉన్నాయిగా, అవి తీసేసి ఇచ్చేద్దామన్నా. మనం చేసిన పాపాలైన పోతాయి, దీనికైనా మోక్షం కలిగినట్టుంటది ఒకటికి హెల్ప్ చేస్తే. ఏంటన్నా అలా మాట్లాడు? అవునా? సందాలు అయితే నాకు కూడా ఇవ్వండి, మా కూతురి పెళ్లి కుదిరింది, మరి నేను కూడా చేసుకుంటాను. ఎట్టయితే పక్కన చూసి ఇంకొకరు అడుగుతారు తమ్ముడు. ఆయనకిస్తే నాకెందుకు? నాకు కూడా కావాలి డబ్బులు. మరి అడిగా అట్ట తేడాలు వస్తాయి మళ్ళా. అట్ట కాదులే కానీ ఒక పని చేద్దాం. చెప్పాలన్నా. డబ్బులు ఉన్నాయిలే కానీ బయట అయితే 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ ఉంది కదా నీకు, కాబట్టి ఏంది మన సంఘ విశ్వాసం కాబట్టి ధర్మ వడ్డీ ప్రకారం తీసుకుంది. గాని సరేనా? ఎంత కావాలి? ఒక 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ. అబ్బో, 2 లక్షలా? అంత లేవులే గాని 1 లక్ష రూపాయలు ఇస్తాము, తీసుకోబో. నీ ఫోన్ నంబర్ చెప్పు, నాకు ఫోన్ పే కొడతాను. 9398123055. సరే, వచ్చేది చూసుకో. నెల నెల వడ్డీ అర్థమవుతుంది. నెల నెల ఖచ్చితంగా వడ్డీ లేకపోతే నెల నెల డబ్బులు తీసుకొచ్చి అవసరంలో ఉన్నావు అని అడగంగానే డబ్బులు ఇస్తున్నావు, జాగ్రత్త. తమ్ముడు సరే, చెప్పింది వినపడింది కదా, చెప్పిన టయానికి డబ్బులు ఇచ్చేసేయి. ఇంకా చర్చిలో అందరి ముందు ఇవ్వద్దు, మేము బయట ఉన్నప్పుడే మాకు ఇవ్వండి. సరేనా? తప్పకుండా. థ్యాంక్స్ అన్న. ఈ విషయం బయట ఎక్కడ చెప్ప మాకు. సరేనా? చెప్పండి. ఉంది ఏంది? ఓకే, ఇది కట్టడానికి డబ్బులు కావద్దు. దాని దిగులే ఉందన్నా, ఉన్నాడుగా మనోడు అమెరికాలో, వాడికి ఫోన్ చేస్తే సరిపోద్ది, వాడు తీసుకొచ్చి ఇస్తాడు. ఒకసారి ఫోన్ చేయమంటారు. అవునన్నా, అతనికి ఫోన్ చేసి చాలా రోజులు అవుతుంది. సంఘానికి చందా కూడా సరిగా పంపించట్లేదు. ఒకసారి మాట్లాడినట్టుండి చెయ్యన్నా. సరే, ఫోన్ చేస్తా, మాట్లాడదాం. హలో సురేష్. హలో, నా లౌడ్ స్పీకర్ పెట్టానా? ఏంటయ్యా సురేష్, ఏంది సంఘాన్ని మర్చిపోయావేంటి? అన్నా అదేం లేదన్నా, మర్చిపోవడం ఎందుకన్నా? నువ్వు మర్చిపోయావేమో, నీకు బాప్తిసం ఇచ్చింది ఇక్కడే, నువ్వు పెరిగింది ఇక్కడే. అన్నా అవునన్నా, నేను గుర్తు పెట్టుకున్నానన్నా. నేను ఈ రోజు మర్చిపోకూడదు. ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే దేవుడు సంఘమేనన్నా, నేను మర్చిపోలేదన్నా. హలో సురేష్,
అన్నా చెప్పండి అన్నా. మరి మనకి ఇక్కడ చర్చి ఉంది కదమ్మా, అవునన్నా, పైన ఒక పెద్ద టవర్ కడుతున్నాం. మనం మంచి ఆలోచన అన్నా. మార్చలేక చుట్టుపక్కల ఎక్కడా లేనిది. చాలా మంచి ఆలోచన అన్నా. అయితే మరి దానికోసం కొంత అమౌంట్ అవసరమైంది. ఓకే మరి జనాలు అవుతుంది కదా అన్నా. చూడు మరి. ఖచ్చితంగా అన్నా. ఇదిగో మనోడు మాట్లాడతారంట. హలో సురేష్. అన్నా చెప్పండి అన్నా, ఎలా ఉన్నారన్నా? బాగానే ఉన్నా, నువ్వు ఎట్లున్నావు అయ్యా? బాగున్నానన్నా. అయితే ఇగో డబ్బులు కావాలని కాదు గాని, నిన్న మన సంఘస్థులు ఒక అతను వచ్చి మా అక్క పెళ్ళి అన్న అయ్యగారు డబ్బులు అర్జెంట్ అని అంటే మా సొంత డబ్బులు తీసేలా మా నలుగురి సొంత డబ్బులు తీసి అతనికి ఇచ్చేసినాం. అయ్యో. అయితే ఇప్పుడు యాక్చువల్ గా అవి మేము చర్చి కట్టాలని మా సొంత డబ్బులు వేసుకుని వాళ్ళు పోగు చేసినాం. అయ్యో. అయితే అతనికి ఇచ్చేసరికి అయింది, మా సొంత డబ్బులతో మేము అతనికి ఇచ్చేసరికి ఇబ్బంది అవుతుంది. అన్నా ఇబ్బంది పడద్దన్నా, దేవుడు నన్ను ఆశీర్వదించిన దానిలో ఖచ్చితంగా నేను దేవుని పనికి మనీ డబ్బులు పంపిస్తాను. మీరు దాని గురించి ఏమి ఇబ్బంది పడద్దు. కట్టండి, మంచిదే కట్టండి. ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో లేనంత దానికంటే గొప్పగానే కట్టండి. దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడన్నా. ఓకే, అనిలయ్య గారు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా. సురేష్, అన్నా చెప్పండి అన్నా. నువ్వు ఒక్కడవే కాదు కానీ అమెరికాలో మంచి మంచి దొరలు ఉంటారు. అవునన్నా. వాళ్ళ చేత కూడా డబ్బులు నువ్వు పంపిస్తే మన చర్చిలో పైన టవరు ఏ ఊర్లో దొరకని టవరు హైట్ గా కట్టొచ్చు. ఖచ్చితంగా అన్నా, నేను ప్రయత్నం చేస్తాను. చాలా ఉన్నతమైన దాన్ని కట్టడానికి మనము ప్రయత్నిద్దాము. ఖచ్చితంగా పంపిస్తానన్నా. ఓకే తమ్ముడు. ఓకే అన్న, మంచిదన్నా. ఉంటాను. వందనాలు అందరికి. జాగ్రత్త అయ్యా, బైబుల్ చదువుకో, ప్రార్థన చేసుకో. ఖచ్చితంగా అన్న, వందనాలు. మన డబ్బులు సర్లే అన్న, ఎందుకు ఆపాయ బాబు, చర్చి కట్టడానికి సగం డబ్బులు అతను ఒక్కడే ఇచ్చాడు. నువ్వెందు చేసినట్టు నీ డబ్బులు ఎప్పుడైనా చర్చిలో సంఘంలో దేనికైనా ఖర్చు పెట్టినవా? నువ్వు వేసినావురా తమ్ముడు? మనం ఎప్పుడు వేసినా లేని అందరూ సగమేమో సురేష్ వేసిండు, సగమేమో ఆపండియా మీ గొడవ. నోరు పీకుతుంది ఇక్కడ, బాడీ షేక్ అవుతుంది. ఉంది ఈడ. వెళ్దాం పదండి మన ప్లేస్ కి. బాబు నీకు దండమయ్యా, నిన్ను భరించడం మా వల్ల కాదు. నిన్ను భరించాలంటే ఇంత కావాలి మూట. నన్ను అడుగుతారేందన్నా, సంఘంలో ఆ కానుక బెట్లో చిల్లరంతా మూలుగుతున్నాయి కన్నా, ఇది తీసుకొచ్చి తీసుకుపోదాం పానన్న బల్లె. ఏదో చేద్దాం పదండి. నా ప్రియ సంఘ బిడ్డలారా, ఈ రోజు మన వార్డు కౌన్సిలర్ అయిన గౌరవనీయులు ఆదం గారు మన సంఘ బిడ్డలందరూ దర్శించడానికి వచ్చారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం, చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. మన కౌన్సిలర్ గారు మనకు ఎంతగానో హెల్ప్ చేస్తున్నారు. చర్చి కట్టినప్పుడు కానీ చర్చిలో ఏ అవసరం ఉన్నా కానీ ఖచ్చితంగా ఆయన కట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన తీసుకొచ్చి సగానికి సగం ఆయన చేసి లేదనుకున్నా మనకు సహాయం చేస్తున్నాడు. ఇది ఇంకా చేస్తూనే ఉంటారు. మనకి ఆదాం గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. అందరూ బాగున్నారా? మీ అందరికి వందనాలు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. పోయినసారి యేసు ప్రభు గారి గురించి చెప్పుకున్నట్టే మనం చెప్పుకుంటే యేసు ప్రభు గారు మంచిదేవాడు, గొప్పవాడు, చెప్పలేనంత మంచివాడు, పెద్ద దేవుడు. నేను పోయినసారి మీ చర్చిలో అడిగినట్టుగానే మీరందరూ నా ఓట్లేసి గెలిపించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను, పోయినసారి వచ్చేసారి కూడా నేనే నిలబడతాను. మీ అందరూ నాకే ఓట్లేసి గెలిపించండి. మీకేది అవసరం ఉన్నా ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు, నన్ను అడగండి. కాదనకుండా మీకు అన్ని చేస్తాను. అందరికీ మళ్ళీ వచ్చే పండగకి మిమ్మల్ని కలుస్తాను. నమస్కారాలు. వచ్చే పండగకి కలుద్దాం. మన సంఘానికి విచ్చేసిన కౌన్సిలర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కౌన్సిలర్ గారు, నాది ఒక చిన్న విన్నపం. పోయినసారి లాగానే మా చర్చికి ఎంతో హెల్ప్ చేశారు. అలాగే ఈసారి కూడా మా చర్చి సంఘం పైన పెద్ద టవర్ కట్టాలనుకుంటున్నాం. దానికి మీరు ఎంతో కొంత మాకు సహాయం చేస్తే బాగుంటుందని మా యొక్క విన్నపము. తప్పకుండా చేయాలి. మరి
మన సంఘానికి ఎంతో సహాయం చేస్తున్నటువంటి కౌన్సిలర్ గారిని మనము గౌరవించడం మనకెంతో ఆయన సన్మానించడం మనకెంతో గొప్పది కాబట్టి ఆయన ఇప్పుడు మనం సన్మానించుకుందాం. ప్రార్థన ముగించబడింది. మీ అందరికీ సెలవు. మా మీ ఇద్దరు ఇటండి. మీ ఇద్దరిని ఎప్పుడు చూడలేదే సంఘంలో. మేము వారం వారం ప్రార్థనకు వస్తామయ్యా. కానుక ఇచ్చేటప్పుడు నాకు ఎప్పుడు కనపడలేదు మీరిద్దరు. అంటే నాయన మమ్మల్ని ఎదురుపడతాము. నువ్వేం సరే ఇట్లా ఆ కోరిక వచ్చినట్టుందారా మీ ఇంట్లో చెప్తున్నాను. నాలాగా శుభ్రంగా రావాలా, అర్థమైందా? ఇంకోసారి ఈ గెటప్పుడు వచ్చిననుకో తెచ్చి గేట్ అవుతూనే ఉంటావు, అర్థం చేసుకో. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మీరు ఆ రంగన కొడుకులు కదా? వీళ్ళు నాకు తెలిసండి, మా ఇంటి పక్కనే. నేను చెప్తాను. నీళ్ళ ఎక్కడ ఇల్లు కాలేండి, నీటి కాలే కానీ. హలో పాస్టర్ గారు. హలో హలో అండి. అయ్యా విశ్వాస్ చెప్పయ్యా. అయ్యా నాకు కరోనా పాజిటివ్ వచ్చిందండి. అయ్యో ఎప్పుడయ్యా? నిన్న వచ్చిందండి. అవునా? అవునండి. సరే అయ్యా. ఇక్కడికి వచ్చి మీరు ప్రేర్ చేస్తే కొంచెం బాగుంటదండి. అయ్యో నేను ఇప్పుడు బయటికి రావట్లేదయ్యా, ఇప్పుడు రావట్లేదు, రాలేను. అయ్యా ఒకసారి రండి అయ్యా. ఒకసారి వచ్చేదేం లేదు కానీ ప్రార్థన చేస్తాయా? వస్తే నాకు కొంచెం సంతోషంగా ఉంటదండి. ఇప్పుడు వచ్చే పరిస్థితి కాదు కానీ ఫోన్ ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకోయా. కాల కాదండి, ఒకసారి మీరు తల మీద చేపెట్టి ప్రార్థన చేయండి, తగ్గిపోద్ది. ఇప్పుడు వచ్చే పరిస్థితి కాదులయ్యా, నీ తగ్గిన తర్వాత వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తాను. అలాగే. ఉంటానయ్యా. సరే అండి. హలో ఎవరు? సంఘ పెద్ద శరత్ గారేనా అండి? నేనే ఏంటి? నేను మీ సంఘంలో విశ్వాసనండి. చెప్పు. పాస్టర్ గారిని నాకు ఒంట్లో బాగాలేదు ప్రార్థన చేయమంటే ఫోన్ లో చేస్తా అంటున్నాడండి. అందాయేమో చేతికి ఇవ్వాలా, ప్రార్థన ఏమో ఫోన్ లో చేస్తారా? నేను చర్చికి రావట్లేదండి, మానేస్తున్నా అండి. సరే నువ్వు మానే మాకు, నువ్వు చర్చికి రా. ఎలా పాస్టర్ గారి సంగతి నేను తేల్తా, నువ్వు మానే మాకు చర్చి దగ్గర రా. అలాగేనండి. బాగలేని మనిషికి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయవా? నువ్వు బాగలేని మనిషికి ప్రేయర్ చేయమంటే నా మాట వినండి అయ్యా, నేను చెప్పేది వినండి అయ్యా. ఆ రోజే చెప్పినా నా మాట వినకపోతే ఎవరైనా ఇంతే. చిలక్క చెప్పినట్టు చెప్పినా, అయ్యా సంఘం అభివృద్ధి చేసుకో అని విన్నావా? ప్రార్థన చేయలేదు, నీకు సంఘం అభివృద్ధి చేస్తావు. ఈ పోతే పైన కొత్త నెప్పుకుదాం పానన్నా. తర్వాత ఏముంది, ఇతను పోతే కొత్త పాస్టర్ని పిలిపించుకుందాం పదండి. పాస్టర్ ఇక్కడ పనికి వెళ్ళిపో. ఇంకా కొత్త పాస్టర్ వచ్చిందంట, ఒకసారి వెళ్ళి కలిసి వద్దామండి. కలిసి వద్దామన్నా. అట్లానే ఆ పాస్ గారికి మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్పాలా. అలాగే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో పాటు పోయినసారి మన మాట వినకపోతే ఏ గతి పట్టిందో ఆ గతి ముందే చెప్పాలన్నా. అన్నా ఇన్ని విషయాలు చెప్పి పాస్టర్ గారిని ఇప్పుడే భయపెడతారా ఏంటి? 4 రోజులు ఉండనివ్వండి, అసలే పండగ సీజన్. సరే వెళ్దాం పదన్నా. సరే సరే సరే. ప్రియమైన సంఘ విశ్వాసులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు మనం చూస్తున్నటువంటి, మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏమిటి అంటే సంఘం యొక్క అభివృద్ధిలో సంఘస్థుల యొక్క పాత్ర. సంఘంలో సేవకుడితో పాటుగా అభివృద్ధికి అచంచలమైనటువంటి కృషి చేయగలిగినటువంటి ఒక గొప్ప బాధ్యత గల స్థానం సంఘ పెద్దలు. అపోస్తలుడైన పౌలు తన పరిచర్యలో తాను సంఘాన్ని నిర్మించి అక్కడ పెద్దలను ఏర్పాటు చేసి వెళ్ళాడు. అయితే ఈ రోజు కూడా సంఘంలో పెద్దలు ఉంటున్నారు కానీ ఆ రోజు పౌలు గారు చెప్పినటువంటి
అర్హతలు ఈ రోజు సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు లేకపోవటం విచారకరమైన విషయం. ఏంది పాస్ గారు అచ్చం మన గురించి చెప్తుంది? ఏమో అదే నాకు అర్థం కావట్లేదు. అయితే బైబిల్ చెప్తుంది, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, ఎవడైనా నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, దుర్వ్యాపార విషయం నేరము మోపబడని వారు, అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు కలిగిన వారుగా ఉంటే వారు సంఘ పెద్దలుగా నియమించబడవచ్చు అని బైబిల్ చెప్తుంది. నాకు 2 భార్యలు నుండి ఆయనకేంటి? నా గురించే చెప్తున్నాడు. సంఘ పెద్దల లక్షణాల గురించి నేను చెప్తున్నా. అవును, నేనేంటి నేను పని ప్రార్థన అయిపోయిన తర్వాత చెప్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో కూడా అధ్యక్షుడు అని ఎవరైనా అవ్వాలి అనుకుంటే వాళ్ళకు ఉండాల్సిన అర్హతల గురించి బైబిల్ చెప్తుంది. సంఘంలో పరిచర్య చేయాలన్నా, సంఘ పెద్దగా ఉండాలన్నా, సేవకుడుగా ఉండాలన్నా కొన్ని అర్హతలు ఉన్నాయండి. ఆ అర్హతలు లేకుండానే ఈరోజు చాలా మంది సంఘ పెద్దలుగా చలామణి అవుతున్నారు. అలాంటి వారు సంఘాలని పాడు చేస్తారు కానీ సంఘాలని బాగు చేయరు. ఒకవేళ ఈ సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలైనటువంటి వారితో దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. మీరు వాక్యంలో రాయబడినట్లుగా లేకపోతే మీరు సంఘ పెద్దలుగా ఉండడానికి పనికిరారు. మీరు మీ పద్ధతులను మార్చుకొని యేసు రక్తంలో మీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, ఈ సంఘాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. సంఘస్థులారా, సంఘ పెద్దలారా, మీ అందరికీ నా 2 చేతులు జోడించి ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను. దయచేసి మన సంఘాలను అభివృద్ధి చేసుకో. నీవు చేసే తప్పు అది నీ ఒక్కడితో పోవటం లేదు, అది నీ కుటుంబానికి, చివరికి ఈ సంఘానికి కూడా చుట్టుకుంటుంది. కాబట్టి ఇలా మారుమొస్తుంది. ఒక్క నిమిషం ఆలోచించండి, మీరు దేవుని సంఘాన్ని బాగు చేస్తున్నారా, పాడు చేస్తున్నారా? మాస్టర్ గారు చెప్పేది నిజమే, నేను మారిపోతానన్నా. సంఘంలో అందరూ మారాలని అనుకుంటున్నాం కానీ మనం మారాలని అనుకోవట్లేదు. నేను కూడా మారిపోతా. సరేనన్నా, నిజమే అన్నా. ఈ రోజు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. నేను సంఘ పెద్దగా యోగ్యుని కాదు. ఈ రోజు నుంచి నేను సంఘ పెద్దగా ఉండనన్నా, ఉండను. నీకే అయోగ్యత లేకపోతే నాకు ఇంకా అయోగ్యత ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు. ఈ సంఘ పెద్ద పదవికి నేను రాజీనామా చేస్తున్నా. ఈ సంఘ పెద్ద నేను చేయను. అసలు ఇంకా విశ్వాసిగానే ఉండిపోతాను. యథార్థమైన మనసుతో మీరు సంఘ పెద్దలుగా ఉంటే ఈ పట్టణంలో ఈ సంఘాన్ని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. మీరు నన్ను కొట్టవచ్చు, తిట్టవచ్చు, లేదా నన్ను తగలబెట్టవచ్చు, కానీ సత్యాన్ని మీరు తగలబెట్టలేరు, సత్యాన్ని మీరు ఎదిరించలేరు. దయచేసి దేవుని సత్యమైన మాటలకు లోబడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఈ సంఘాన్ని వాడుకుంటాడు. మీరు ఈ నా మాటలు విన్నట్లయితే తల ఉంచి ప్రార్థన చేయండి. ఇప్పుడే దేవుడు మీ ఆత్మీయ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. తల వంచండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. కృపగల తండ్రి, మా సంఘాన్ని దీవించండి ప్రభువా. మేము ఈ పట్టణంలో ఉన్న వారందరికంటే ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నాం, కానీ తగిన విధంగా మేము లేవు ప్రభువా. మా సంఘ పెద్దలను దీవించండి ప్రభువా. సంఘ పెద్దలకు ఉండవలసినటువంటి అర్హతలన్నిటితో వారిని ఎదుట నిలబడటానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలయ్యా. నేను ఈ సంఘానికి పెద్దలుగా ఉండి సంఘాన్ని మొత్తాన్ని చెడబెట్టానండి. మమ్మల్ని క్షమించండి. పెద్దలుగా ఉంటాను మేము అందరికీ బాధండి. పాస్టర్ గారు దేవుడు క్షమిస్తాడండి. పాస్టర్ గారు, నేను కూడా ఈ చర్చికి వచ్చిన సంఘస్థుల కానుకలన్నింటినీ తీసుకొని వాళ్ళకి దొంగ లెక్కలు చెప్పి ఆ సొమ్మంతా కాల్ చేశానండి. నేను కూడా సంఘ పెద్దకుండానికి నేను అర్హుని కాదండి. నన్ను కూడా క్షమించండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తాడు. పాస్టర్ గారు, సంఘంలో ఎంతో మంచివాడిగా జీవిస్తూ లోపల ఎంతో దుర్మార్గత కలిగి ఉన్నాను. క్షమించండి. పాస్టర్ గారు, నాకు లేనిపోయిన వ్యసనాలన్నీ ఉన్నాయి. పాస్టర్ గారు, నేను ఈ సంఘ పెద్దగా ఉండటానికి యోగ్యుని కాదు. పాస్టర్ గారు, నన్ను క్షమించండి. దేవుడే మనందరి పాపాలను క్షమించాలి. దేవుడు సంఘ పెద్దల నుండి కోరుకుంటుంది ఏమిటి అని అంటే, మీరు బాగుండే సంఘాన్ని బాగు చేయాలి. ఇప్పటి వరకు మీరు సంఘ పెద్దలుగా ఉండడానికి యోగ్యులు కాదు, కానీ మీరు మీ పాపాలను దేవుని ఎదుట ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు సంఘ పెద్దలుగా ఉండడానికి నిజమైన అర్హత మీకున్నది. మీ తప్పులు మీరు తెలుసుకున్నారు కాబట్టి ప్రభు యొక్క క్షమాపణ అడగండి, మారు మనసు పొంది నిజంగా సంఘానికి సేవ చేయండి. దేవుడి సంఘాలను ఆశీర్వదిస్తాడు. ఈ సంఘమే కాదండి, ఈరోజు చాలా సంఘాల్లో ఉన్న సమస్య ఇదే. అధికారం కోసం, పెత్తనం కోసం, డబ్బుల కోసం, అనేక కారణాల కోసం సంఘ పెద్దలు దేవుడి వాక్యాన్ని మేరటం వల్ల సంఘం పాడవుతుంది.
అదే మీలాంటి సంఘ పెద్దలు దేవునికి లోబడితే దేవుడు గొప్ప ఆశీర్వాదిస్తాడండి. మాకు తెలియక పోయిన పాస్టర్ గారిని మేము కొట్టినామండి. ప్రభా అయ్యా పాస్టర్ గారు మీరు క్షమించమని మేము అడుగుతామండి. ప్రభా పాస్టర్ గారు మీరు బాధపడవద్దండి. ఆ పాస్టర్ గారికి ఫోన్ చేయండి. అయ్యా. మీ తప్పు మీరు తెలుసుకున్నారా అని క్షమాపణ అడగండి. దేవుడు మిమ్మల్ని అందరినీ క్షమిస్తాడు. మనందరం కలిసి యేసుక్రీస్తు సంఘాన్ని అభివృద్ధి చేద్దాం. మీ కొరకు ప్రార్థిస్తాము. కృపగల తండ్రి, మా సంఘ పెద్దలందరినీ ఆశీర్వదించండి. వారు మీ వాక్యం తెలియక గతంలో చేసిన ప్రతి పాపాన్ని క్షమించి మీ రక్తంలో కడిగి శుద్ధీకరించి సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you.